పెడుతున్నా మేడం, రాసుకోండి మేడం. సో ఓకే, ప్రపంచం అంతా కూడా ఈరోజు యోగా డే చేస్తున్నా, అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉంది. ఎవరైనా చెప్పగలరా? యోగా దినోత్సవం కాకుండా భూభ్రమణం, భూ పరిభ్రమణంలో ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది. అందువల్లనే ఈ రోజుని యోగా దినోత్సవంగా కూడా సెలెక్ట్ చేశారు. ప్రపంచం మొత్తం మీద ఈరోజు పగటి కాలం ఎక్కువ, 13:27 ఈరోజు పగటి కాలం. తెలుసా ఈ విషయం? ఈరోజు ఉత్తరాయణం పూర్తయి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. ఉత్తరాయణం పూర్తవుతుంది, దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. పగలు 13:27. సూర్యరశ్మి ఎక్కువగా మన శరీరానికి తగిలేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రపంచం మొత్తం ఎక్కువగా పగటి కాలం ఉంటుంది. కాబట్టి ఈ ఆసనాలు, ఈ సూర్య నమస్కారాలు, ఈ యోగా అనేటటువంటిది ఓపెన్ ఏరియాలో చేయడం వల్ల మన శరీరానికి డి విటమిన్ కూడా లభిస్తుంది. చూడండి, సంస్కృతి, సైన్స్, సోషల్, అన్ని రకాలైనటువంటి అనేక అంశాలను ఇందులో జోడించి మనకు యోగా దినోత్సవాన్ని ఈరోజు ప్రారంభించారు. ఈ రోజు సెలెక్ట్ చేసి ప్రపంచం అంతా అనుసరించేటట్టు చేస్తున్నారు. ప్రపంచం మొత్తానికి యోగా అనేటటువంటిది మనం నేర్పించాం. మన పూర్వీకులు మనకు అందించినటువంటి ఈ జ్ఞానాన్ని మన భవిష్యత్ తరాలకు అందించాలి అంటే మనం తెలుసుకోవాలి, ఫస్ట్ మనం నేర్చుకోవాలి. చెప్పేటప్పుడు జాగ్రత్తగా విని నేర్చుకోవాలి. కొంతమంది టీచర్లు ఇక్కడ చాలా ఇంట్రెస్ట్ గా అది పనిగా మీకు చేయిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మన ప్రకాష్ గారు యోగా టీచర్ కాదు, కానీ మీకెందుకు నేర్పిస్తున్నారు? వాటి యొక్క ఫలాన్ని ఆస్వాదించారు కాబట్టి, వాటి గొప్పతనం తెలుసు కాబట్టి మీకు నేర్పించే ప్రయత్నం చేశారు. మేడం గారు కూడా చాలా చక్కగా ప్లాన్ చేసుకున్నారు, అన్నీ బాగా చేయించారు. అదేవిధంగా ఈ యోగా మీద మన టీచర్లు, మన గోవర్ధన్ సార్ కానివ్వండి, తర్వాత నాగరాజ్ సార్ కానివ్వండి, మిగిలినటువంటి టీచర్లు అందరూ కూడా బాగా అవగాహనతో మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మహిళా ఉపాధ్యాయులు కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. సో వారందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఒకసారి చెప్పాలి. ఒక ప్రోగ్రామ్ స్కూల్లో సక్సెస్ అయితే అంటే మాకంటే పాత్ర మీదే ఎక్కువ. సో ఇందులో మీరు ఉదయాన్నే రమ్మనగానే వచ్చారు, పార్టిసిపేట్ చేశారు, చాలా చక్కగా ఆసనాలు వేశారు, చాలా డిసిప్లైన్గా ఉన్నారు. ప్రతి ఒక్కరికి, మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వన్ అంటారు. ఇప్పుడు కూడా కొట్టారు.